అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన అందరి హైదరాబాద్ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంలోకి ప్రయాణించబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆధునిక నగరానికి పునాదులు ఎలా పడ్డాయో తెలుసుకుందామా? 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ ఆయన పాలనలో హైదరాబాద్ ఎలా రూపాంతరం చెందిందో, ఆయన విజన్ ఈ నగరాన్ని ఎలా తీర్చిదిద్దిందో ఈ విశ్లేషణలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణం మొదలుపెట్టేద్దాం. సరే, ఈరోజు మన చర్చిలో ఏమేం చూడబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా 6వ నిజాం గురించి క్లుప్తంగా పరిచయం చేసుకుందాం. ఆ తర్వాత ఆయన పరిపాలన, అప్పటి ఒప్పందాలు ఎలా ఉండేవి, అలాగే ఆయన మనకు మిగిల్చిన నిర్మాణ వారసత్వం గురించి మాట్లాడుకుందాం. ఇక పారిశ్రామికంగా ఎలాంటి పురోగతి సాధించారు, చివరిగా ఆయన వారసత్వం ఈనాటికి మనపై ఎలా ప్రభావం చూపుతోందో చూద్దాం. సరే, మన మొదటి టాపిక్ 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఆయన గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయనంటే కేవలం ప్యాలెస్లలో, రాజభోగాలలో గడిపిన రాజు కాదు. ఆయన విజన్, ఆయన ఆలోచనలు ఆ రాజభవనాల గోడలు దాటి ఏకంగా హైదరాబాద్ రాష్ట్ర భవిష్యత్తుకే బలమైన పునాదులు వేశాయి. చెప్పాలంటే ఆయన పాలన మన హైదరాబాద్ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. సో, అటువంటి దార్శనికుడి పాలన ఎలా సాగింది? పరిపాలనలో ఆయన తెచ్చిన మార్పులేంటి? ఇప్పుడు మనం ఆ విషయాల్లోకి వెళ్దాం. హైదరాబాదుకు ఒక మోడర్న్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ను, అంటే ఒక ఆధునిక పరిపాలనా వ్యవస్థను నిర్మించడంలో ఆయన పాత్ర నిజంగా చాలా కీలకం. ఆయన పాలనలో ఒక ముఖ్యమైన ఘట్టం 1902లో జరిగిన బీరార్ శాశ్వత ఒప్పందం. ఇది ఎంత కీలకమైనదంటే అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ స్వయంగా హైదరాబాద్ వచ్చి ఈ ఒప్పందంపై సంతకం చేశారు. అంటే ఆలోచించండి దాని ప్రాముఖ్యత ఏ స్థాయిలో ఉందో. ఈ ఒప్పందంతో చాలా సారవంతమైన బీరార్ ప్రాంతంపై బ్రిటిష్ వారికి పూర్తి కంట్రోల్ వచ్చింది. మరి దీనికి బదులుగా ఏం జరిగింది? లార్డ్ కర్జన్ హైదరాబాద్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ని ఆధునీకరించడానికి 3 బ్రిటిష్ అధికారులను నియమించారు. ఇక్కడే పరిపాలనలో ఒక పెద్ద మార్పు మొదలైందన్నమాట. మరి ఆ 3లో 2 నియామకాలు చాలా ముఖ్యమైనవి. ఒకరు సర్ జార్జ్ క్యాసన్ వాకర్. ఈయన్ని ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్గా, అంటే ఆర్థిక మంత్రిగా నియమించారు. దీంతో రాష్ట్ర ఖజానా, ట్యాక్సుల వ్యవస్థ అంతా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టంలోకి వచ్చింది. రెండో వ్యక్తి మిస్టర్ హాకిన్స్. ఈయన్ని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా అపాయింట్ చేశారు. అంటే శాంతి భద్రతల వ్యవస్థకు ఒక మోడర్న్ లుక్ ఇచ్చారన్నమాట. ఇవి కేవలం పేర్లకు చేసిన నియామకాలు కావి, ఒక ఆధునిక ప్రభుత్వానికి పునాదిరాళ్లు వేయడంలాంటివి. సరే, పరిపాలన గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వావనిపించే విషయాల్లోకి వెళ్దాం. అదే నిర్మాణాల వారసత్వం. 6వ నిజాం పాలనలో కట్టిన కొన్ని అద్భుతమైన కట్టడాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈరోజుకి కూడా మనం హైదరాబాద్ అనగానే మన కళ్ల ముందు మెరిసే ఎన్నో ఐకానిక్ బిల్డింగ్స్ ఆయన కాలంలో కట్టినవే. ఆ నిర్మాణాలన్నింటిలోకి కిరీటంలాంటిది, ఒక వజ్రంలా మెరిసిపోయేది ఫలక్నుమా ప్యాలెస్. దాని అర్థమే ఆకాశ దర్పణం. అసలా పేరెందుకొచ్చింది? దాని వెనుకున్న కథేంటి? దాని ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. వినడానికి ఎంత అందంగా ఉందో కదా ఈ పదం. ఫలక్ నుమా, ఇది ఒక ఉర్దూ పదం. దాని అర్థం ఆకాశ దర్పణం లేదా మిర్రర్ ఆఫ్ ది స్కై. నిజంగా ఆకాశం యొక్క అందాన్నంతా తనలో ప్రతిబింబించేంతటి గొప్ప కట్టడం కాబట్టే ఆ పేరు పెట్టారేమో. ఇంతకంటే పర్ఫెక్ట్ పేరు బహుశా దీనికి ఉండదు. మరీ ప్యాలెస్ వెనక ఉన్న వివరాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతాం. దీన్ని కట్టించింది సర్ వికార్ ఉల్ ఉమ్రా. అయితే దీని ఆర్కిటెక్చర్ స్టైల్ మొత్తం యూరోపియన్. ముఖ్యంగా ఫేమస్ ఇటాలియన్ ఆర్కిటెక్ట్ ఆండ్రియా పల్లాడియో డిజైన్స్ నుండి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే దీన్ని ఒక తేలు ఆకారంలో డిజైన్ చేశారు. నమ్మగలరా? 1884లో మొదలుపెట్టి దాదాపు 10 ఏళ్లపాటు కట్టారు. దీనికోసం ఇటలీ నుండి ఖరీదైన మార్బుల్, ఇంగ్లండ్ నుండి బెస్ట్ క్వాలిటీ కలపను తెప్పించారు. అది దాని రేంజ్. ఫలక్నుమా ప్యాలెస్ గురించి చూశాం కదా, ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మరో అద్భుతమైన కట్టడం గురించి మాట్లాడుకుందాం. అదే టౌన్ హాల్. తెల్లగా మెరిసిపోతూ ఉండటంతో దీన్ని వైట్ జెమ్ ఆఫ్ హైదరాబాద్ అని పిలుస్తారు. ఇది కేవలం ఒక బిల్డింగ్ కాదు, నగర ప్రజల గర్వానికి ఒక సింబల్. దీని వెనక ఒక ప్రత్యేకత ఉంది. 1905లో 6వ నిజాం గారి 40వ పుట్టినరోజు సందర్భంగా ఈ టౌన్ హాల్కు పునాదిరాయి వేశారు. దీని ఆర్కిటెక్చర్ చూస్తే సరసనిక్, రాజస్థానీ స్టైల్స్ని మిక్స్ చేసి కట్టారు. ఇది పూర్తయ్యేసరికి 1913, అంటే 7వ నిజాం కాలమొచ్చింది. కాని దీనికి బీజం వేసింది మాత్రం 6వ నిజామే.
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే, ఒకప్పుడు టౌన్ హాల్గా కట్టిన ఈ అద్భుతమైన భవనమే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర శాసనసభగా సేవలందిస్తోంది. ఇవి మాత్రమే కాదు, ఆయన కాలంలో ఇంకా చాలా ముఖ్యమైన కట్టడాలు నిర్మించారు. ఉదాహరణకి వేల్స్ రాకుమారుడు వచ్చిన గుర్తుగా విక్టోరియా జనానా హాస్పిటల్ కట్టించారు. రవాణాను మార్చేస్తూ 1907లో నాంపల్లి రైల్వే స్టేషన్ వచ్చింది. సైన్స్ రంగంలో కూడా ముందడుగు వేస్తూ నవాబ్ జాఫర్ జంగ్ ఆధ్వర్యంలో 1908లో నిజామియా అబ్జర్వేటరీని స్థాపించారు. ఇది అప్పట్లో దేశంలోనే మూడవది. ఇక 1905లో కట్టిన బెల్లావిస్టా ప్యాలెస్ ఉంది కదా, అదే ఇప్పుడు ప్రఖ్యాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అంటే ASCI క్యాంపస్గా మారింది. ఓకే, ఇప్పటిదాకా మనం అద్భుతమైన కట్టడాల గురించి చూశాం. కానీ ఒక రాజ్యం నిలబడాలంటే కేవలం కట్టడాలుంటే సరిపోదు కదా, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి. ఇప్పుడు మనం పారిశ్రామిక పురోగతి వైపు దృష్టి సారిద్దాం. 6వ నిజాం పాలనలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. రాష్ట్ర ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు ఎంత బలమైనవో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. 1877లో హైదరాబాద్ దక్కన్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ మిల్స్తో ఈ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 1884లో మహబూబ్ షాహీ గుల్బర్గా మిల్స్, 1888లో ఔరంగాబాద్ మిల్స్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇండస్ట్రీలు రావడం మొదలయ్యాయి. కాని వీటన్నింటికీ ఒక పెద్ద బూస్ట్ ఇచ్చిన, ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన సంఘటన 1899లో జరిగింది. అదే గోదావరి వ్యాలీ రైల్వే లైన్ నిర్మాణం. నిజంగా ఈ రైల్వే లైన్ ఒక గేమ్ చేంజర్. 1899లో హైదరాబాద్ను మన్మాడ్తో కనెక్ట్ చేస్తూ వేసిన ఈ గోదావరి వ్యాలీ రైల్వే లైన్ పరిశ్రమల స్వరూపాన్నే మార్చేసింది. ఎలాగంటే పత్తి ఎక్కువగా పండే ప్రాంతాల నుండి రా మెటీరియల్ని మిల్లులకు తీసుకురావడం చాలా ఈజీ అయిపోయింది. ఫలితంగా ఏమైంది? ఆ ఏరియాలో కాటన్, స్పిన్నింగ్, జిన్నింగ్ మిల్లులు విపరీతంగా పెరిగిపోయాయి. సో ఆనాటి ఇండస్ట్రియల్ బూమ్కి అసలైన ఇంజిన్ ఈ రైల్వే కనెక్షనే అన్నమాట. అడ్మినిస్ట్రేషన్, కట్టడాలు, పరిశ్రమలు ఇవన్నీ ఒకెత్తు అయితే ప్రజల సంక్షేమం మరొకెత్తు. 6వ నిజాం కేవలం అభివృద్ధి మీదే కాదు, ప్రజల బాగోగుల మీద కూడా దృష్టి పెట్టారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 1905లో సరూర్ నగర్లో ఏర్పాటు చేసిన విక్టోరియా మెమోరియల్ అనాథ శరణాలయం. ఆ తర్వాత 1953లో మన నెహ్రూగారు దీన్ని సందర్శించి విక్టోరియా మెమోరియల్ హోమ్ ఫర్ చిల్డ్రన్గా పేరు కూడా మార్చారు. అంతేకాదు, మూసీ నదికి భయంకరమైన వరదలొచ్చినప్పుడు నిరాశ్రయులైన వేలాది మందికి ఆయన స్వయంగా అండగా నిలిచి ఆశ్రయం కల్పించారు. ఇది ఆయనలోని మానవతా దృక్పథానికి నిదర్శనం. సరే, మనమిప్పుడు చివరి అంకానికి చేరుకున్నాం. 6వ నిజాం పాలనలో జరిగిన ఎన్నో విషయాలు చూశాం కదా. మరి ఆయన వేసిన ముద్ర, ఆయన వదిలివెళ్లిన వారసత్వం ఈరోజు మన హైదరాబాద్ను ఎలా తీర్చిదిద్దుతోంది? ఆయన వేసిన పునాదులు ఈనాటికి ఎంత బలంగా నిలబడి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు అంతా ఒకే చోట అర్థమవుతోంది. చూడండి, ఒకప్పుడు రాచరికపు వైభవానికి చిహ్నమైన ఫలక్నుమా ప్యాలెస్ ఇప్పుడొక వరల్డ్ క్లాస్ లగ్జరీ హెరిటేజ్ హోటల్. నగర పరిపాలనకు కట్టిన టౌన్ హాల్ ఇప్పుడు మన రాష్ట్ర శాసనసభ. బెల్లావిస్తా ప్యాలెస్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్గా మారింది. గోదావరి వ్యాలీ రైల్వే లైన్ వేసిన పునాలిపైనే ఈ ప్రాంత వాణిజ్యం నిలబడింది. ఇక విక్టోరియా మెమోరియల్ అనాథ శరణాలయం ఇప్పటికీ పిల్లలకు నీడనిచ్చే గృహంగా కొనసాగుతోంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది కదా, ఆయన వారసత్వం ఎంత సజీవంగా మనతో పాటే ప్రయాణిస్తోందో. సరే, ఈ చర్చను ముగించే ముందు మీకోసం ఒక ప్రశ్న. మనం ఇందాక చూసిన ఈ చారిత్రక కట్టడాలు, పారిశ్రామిక సంక్షేమ కార్యక్రమాలలో ఈనాటి మన హైదరాబాద్ నగరంపై అత్యంత ప్రభావం చూపింది ఏది అని మీరనుకుంటున్నారు? పరిపాలనా సంస్కరణలా, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి కట్టడాలా, లేక రైల్వే లైన్ లాంటి మౌలిక వసతులా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో త్వరలోనే మళ్ళీ